Yeah, hi everyone. Good morning. I'm sorry for the late Morning, bro. morning. సో మనం ప్రీవియస్ క్లాస్ లో CSV, XML with attachment, without attachment, scheduled import, and transforms గురించి. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో వచ్చేసి LDAP ఇంటిగ్రేషన్ గురించి డిస్కస్ చేస్తాం. సో LDAP stands for Lightweight Directory Access Protocol. LDAP stands for Lightweight Directory Access Protocol. Okay. LDAP stands for Lightweight Directory Access. LDAP stands for Lightweight Directory Access Protocol. ఒకసారి డాక్స్ డెఫినేషన్ కూడా చూద్దాం. డెఫినేషన్ అంటూ ఏమి ఉండదు. ఓకే, సార్ చూద్దాం. బ్రో చెప్పండి. పెద్ద ఈ చాట్ జీపీటీ ఒకటి వచ్చింది బ్రో, చాట్ జీపీటీ అని. అందులో ఈ డెఫినేషన్ కరెక్టా? ఇది గూగుల్ డెఫినేషన్ కరెక్టా బ్రో? చూడండి, గూగుల్లో డెఫినేషన్స్, చాట్ జీపీటీలో డెఫినేషన్స్ అనేవి కాదు. మనం తీసుకునే కంటెంట్ సర్వీస్ నౌ ఆథరైజ్డ్ వెబ్సైట్స్ నుంచా కాదనేది పాయింట్ ఇక్కడ. ఓకేనా? ఓకే, మీకు ఇంట్రడక్షన్ క్లాస్ లో ఒక కొన్ని లింక్స్ పంపించాను కదా, అవన్నీ కూడా సర్వీస్ నౌ ఆథరైజ్డ్ వెబ్సైట్స్. ఓకే, మీరు మొన్న 4th ఇచ్చారు కదా, అది మాకు అసలు సరిగ్గా రాలేదండి. తర్వాత ఒకసారి చెప్తారా? ఏంటిది? 4th టాస్క్. 5th టాస్క్. ఓ సారీ, అవును, 5th టాస్క్. ఓకే అండి, చూడండి. చూడండి, an LDAP integration allows your instance to use your existing LDAP server as the primary source of user data. ఓకే, ఇది కాపీ చేసుకోండి. నెక్స్ట్, సో అసలు ఈ LDAP ఇంటిగ్రేషన్ అనేది ఎందుకు చేస్తారా అంటే, మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ తోటి యాక్టివ్ డైరెక్టరీని ఇంటిగ్రేట్ చేయడానికి వచ్చేస్తారు. మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి అప్లికేషన్ లోకి ఒకటే యూజర్ ఐడి, ఒకటే పాస్వర్డ్. ఓకే, అర్థమైందా? యూనిక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ ఆల్ ద అప్లికేషన్స్. అది ఎలా సాధ్యమవుతుందయా అంటే త్రూ ఈ LDAP ఇంటిగ్రేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. మీరు ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వగానే మీకు సంబంధించిన యూజర్ ప్రొఫైల్ యాక్టివ్ డైరెక్టరీలో క్రియేట్ చేస్తారు. ఆ యాక్టివ్ డైరెక్టరీని ఆర్గనైజేషన్ లో ఉన్న అన్ని అప్లికేషన్స్ లోకి ఇంటిగ్రేట్ చేస్తాం బై యూజింగ్ LDAP ఇంటిగ్రేషన్. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే, మీకు ఉన్న ఒకటే యూజర్ ఐడి, పాస్వర్డ్ తోటి అన్ని అప్లికేషన్స్ లోకి లాగిన్ అవ్వగలరు. అట్లాగే మన సర్వీస్ తోటి కూడా ఇంటిగ్రేట్ చేస్తారు యాక్టివ్ డైరెక్టరీతో. దాన్నే LDAP ఇంటిగ్రేషన్ అంటున్నాం. ఓకే, మరి దీన్ని రియల్ టైంలో ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తాము అంటే, నేనైతే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ లో ఓన్లీ ఒక్కసారి అవకాశం వచ్చింది అన్నమాట చేయడానికి LDAP ఇంటిగ్రేషన్. నేను నాకున్న 8 years ఎక్స్పీరియన్స్ లో ఒకే ఒక్కసారి LDAP ఇంటిగ్రేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. అర్థమైందా?
ఇంకొకసారి ఎప్పుడో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి ఉంటాను, అది కూడా చేశానో లేదో గుర్తులేదు. అర్థమైందండి. ఇది కూడా ఎల్డాప్ ఇంటిగ్రేషన్ అనేది కూడా ఆర్గనైజేషన్ లో వన్ టైమ్ యాక్టివిటీ. గాట్ ఇట్ ఎవ్రీవన్? అయితే మనకి ఎల్డాప్ ఇంటిగ్రేషన్ చేసుకోవాలంటే యాక్టివ్ డైరెక్టరీ కావాలి. ఆ యాక్టివ్ డైరెక్టరీలో ఫిల్టర్ కండిషన్స్, ఫోల్డర్స్, యూజర్ ప్రొఫైల్స్, గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. మనకి ప్రజెంట్ అయితే ఆన్లైన్ టెస్ట్ ఎల్డాప్ సర్వర్ ఒకటి ఉంటుంది అనమాట. అందులో ఒక 15 to 16 యూజర్స్ ఉంటారు. వాళ్ళని మన సర్వీస్ ఇన్స్టాన్స్ లోకి తీసుకొచ్చి చూపిస్తాను. మరి ఈ ఎల్డాప్ ఇంటిగ్రేషన్ ద్వారా ఏమేమి తీసుకొచ్చుకోవచ్చు? యూజర్ డేటాని, గ్రూప్స్ డేటాని తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, ఎల్డాప్ ఇంటిగ్రేషన్ ద్వారా మన సర్వీస్ ఇన్స్టాన్స్ లోకి యూజర్ డేటా, గ్రూప్ డేటాని తెచ్చుకోవచ్చు. ఈ ఎల్డాప్ ఇంటిగ్రేషన్ కోసం నేను ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. సో జస్ట్ ఈ డాక్యుమెంట్ ని స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్స్, ఇందులో ఇస్తున్న వాల్యూస్ ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి, తెలుస్తుంది. ఓకే రండి. ఆన్లైన్ టెస్ట్ ఎల్డాప్ సర్వర్ అని కొట్టండి ఇక్కడ. అండ్ టెస్ట్ సర్వర్. ఇది ఫోరం సిస్టమ్స్ వాళ్ళది ఆన్లైన్ టెస్ట్ ఎల్డాప్ సర్వర్ అన్నమాట. ఇందులో ఉంటాయి ఎల్డాప్ డీటెయిల్స్ అన్ని కూడా. మనం తీసుకున్న అన్ని డీటెయిల్స్ కూడా ఈ వెబ్సైట్ నుంచి అన్నమాట. ఏది ఎల్డాప్ కి సంబంధించింది మాత్రం. ఎవరెవరు ఉన్నారు ఆ సర్వర్ లో, ఎవరెవరు ఉంటారు చూడండి. ఈ యూజర్స్ ఉంటారు అన్నమాట. ఎవరెవరు? గాసు, యూలరు, యుక్లీడు, ఐన్స్టీన్, న్యూటన్, గలీలియో, టెస్లా, వీళ్ళందరూ ఉంటారు అన్నమాట. ఓకే, మీకు డీటెయిల్స్ కూడా చూడండి. ఎల్డాప్ సర్వర్ నేమ్ ఇవ్వాలి, ఇది పోర్టు. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఫర్ ఎల్డాప్. మనకి పోర్ట్ నెంబర్స్ అని చెప్పేసి ఉంటాయండి. ఓకే, ల్యాప్టాప్ ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది, ప్రింటర్ కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఇవన్నీ కూడా యూనిక్ నంబర్స్ అన్నమాట. ఓకేనా? ప్రొజెక్టర్ కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది, ఎల్డాప్ సర్వర్ కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. అట్లా అన్నమాట. మన ఎల్డాప్ సర్వర్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 389. ఓకే, ఇప్పుడు ఈ ఎల్డాప్ అనేది మనం డేటాని తీసుకురావడానికి యూజ్ అవుతుందండి? అవునండి. యూజర్స్ డేటాని అట్లాగే గ్రూప్స్ డేటాని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇది ఒకటే ఉంటుందండి, ఇంకా వేరే వేరే ఇంటిగ్రేషన్స్ కూడా ఉంటాయా? వేరే ఇంటిగ్రేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇది జస్ట్ ఎల్డాప్ సర్వర్ ద్వారా మనం జస్ట్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ ని, గ్రూప్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకొని వస్తాం అన్నమాట. ఓకే, అంటే ఒక సర్వీస్ నో నుంచి ఇంకొక సర్వీస్ నో కండి? నో, యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పేసి ప్రతి ఆర్గనైజేషన్ లో ఉంటది. యాక్టివ్ డైరెక్టరీలో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటది? ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఎంప్లాయ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని, ఆ యూజర్ ప్రొఫైల్స్ ని వాళ్ళ ఆర్గనైజేషన్ లో యూజ్ చేసే ప్రతి అప్లికేషన్ ఆర్ సిస్టమ్ ఆర్ ప్లాట్ఫామ్ కి ఇంటిగ్రేట్ చేస్తారు బై యూజింగ్ ఎల్డాప్. ఓకే, ఓకే. సో నావిగేషన్ ఏంటి ఎల్డాప్ సర్వర్ కి వెళ్ళడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడండి. Create LDAP server. For creating LDAP server, navigate to system LDAP. Under system LDAP, we have create new server. Okay, రండి. LDAP and type చేయండి జస్ట్ ఇక్కడ. చూడండి, under system LDAP, we have create new server. సో నావిగేషన్ కుదిరితే ఇక్కడ కూడా రాస్తున్నాం. System LDAP. Under system LDAP, రండి. ఎల్డాప్ సర్వర్స్ అని చెప్పేసి ఉంటుంది చూడండి, ఇది నావిగేషన్. అంటే ఎల్డాప్ సర్వర్స్ ఈ టేబుల్లో ఉంటాయి అనమాట. ఎల్డాప్ _server_conf. స్టేబుల్ నేమ్ వచ్చేసి ఇదండి. ఓకే, ఇందులో ఉంటాయి ఎల్డాప్ సర్వర్స్ అని. ఒకటి చూడండి, ఒక టెస్ట్ ఎల్డాప్ సర్వర్ ఉంది.
ఓకే, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. రండి, మనం ఇప్పుడు కొత్త ఎల్డాప్ సర్వర్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాము. నావిగేషన్ ఏంటి? అండర్ సిస్టమ్ ఎల్డాప్ వీ హ్యావ్ క్రియేట్ న్యూ సర్వర్. తులసి మ్యూట్ లో పెట్టుకోండి. అండర్ సిస్టమ్ ఎల్డాప్ వీ హ్యావ్ క్రియేట్ న్యూ సర్వర్. ఓకేనా? సిస్టమ్ ఎల్డాప్ కింద క్రియేట్ న్యూ సర్వర్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. దీని మీద క్లిక్ చేసేసేయండి. సో మన సర్వర్ నేమ్ ఏంటి? మన ఎల్డాప్ సర్వర్ నేమ్ ఏంటి? ఇక్కడ ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీస్ నౌ ట్రైనింగ్ అనుకుంటాను. సర్వీస్ నౌ లేకపోతే సర్వీస్ నౌ అంటున్నాను. జస్ట్ ఏదో ఒకటి చేసుకోండి సర్వర్ నేమ్. ఓకే, టైప్ ఆఫ్ ఎల్డాప్ సర్వర్. కొన్ని ఆర్గనైజేషన్స్ ఏమవుతుంటది అంటే అండి, యాక్టివ్ డైరెక్టరీ అనేది క్రూషియల్ ఇన్ఫర్మేషన్. అసలు అందులో టాప్ ప్రయారిటీ ఇన్ఫర్మేషన్ అనమాట. ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ డీటెయిల్స్ అందులోనే ఉంటాయి అనమాట యాక్టివ్ డైరెక్టరీలో. కొన్ని ఆర్గనైజేషన్స్, కొంతమంది క్లయింట్స్ ఏం చేస్తారంటే యాక్టివ్ డైరెక్టరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పండి, మేము సర్వీస్ నౌ తోటి ఇంటిగ్రేట్ చేసుకుంటాము అంటున్నా కానీ వాళ్ళు ఇవ్వరు అనమాట. అంటే అంత సెక్యూర్ అనమాట ఇన్ఫర్మేషన్. ఓకేనా? దానికి బదులు ఏం చేస్తారంటే స్ప్రెడ్ షీట్స్ లో ఇస్తారన్నమాట కొంతమంది డేటా వచ్చేసి. డైరెక్ట్ గా యాక్టివ్ డైరెక్టరీలో ఇవ్వకుండా యాక్టివ్ డైరెక్టరీలోని ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎంతవరకు కావాలో ఆ డేటాని స్ప్రెడ్ షీట్స్ లో పెట్టి స్ప్రెడ్ షీట్స్ ఇచ్చేస్తారనమాట. దాని నుంచి మీరు చేయండి ఇంటిగ్రేషన్ అని చెప్పేసి. వాళ్ళు ఒకవేళ యాక్టివ్ డైరెక్టరీ ఇన్ఫర్మేషన్ ఇస్తే యాక్టివ్ డైరెక్టరీ సెలెక్ట్ చేసుకోండి. యాక్టివ్ డైరెక్టరీ కాకుండా లైక్ స్ప్రెడ్ షీట్స్ అట్లా ఏదైనా ఇస్తే అదర్ సెలెక్ట్ చేసుకోండి. అది మీకు వాళ్ళు చెప్తారు, యాక్టివ్ డైరెక్టరీ టీం వాళ్ళు చెప్తారు. ఓకేనా? అర్థమైందండి టైప్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది? ఎస్, అర్థమైంది. ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫాల్ట్ పోర్ట్ నంబర్ ఫర్ ఎల్డాప్ ఇంటిగ్రేషన్? 389 రాస్తున్నారు ఇక్కడ. మమ్మీ గారు అక్కడ ఎల్డాప్ సర్వర్స్ దగ్గర టేబుల్ నేమ్ ఎల్ కాపీ కాదు. ఓకే, 389 అండి. ఓకే, ఇక్కడ ఎల్ అవ్వలేదా? ఓకే, 380. రండి, ఇక్కడ నెక్స్ట్ ఎల్డాప్ సర్వర్ ఏంటి ఇవ్వాలి మనం. ఎల్డాప్ సర్వర్ ఇవ్వాలి. రండి, ఎల్డాప్ సర్వర్ ఇవ్వాలి. ఏముంది చూడండి ఇక్కడ, ఎల్డాప్ డాట్ ఫోరం సిస్టమ్స్ ఇదన్నమాట ఇవ్వాలండి. ఎల్డాప్ డాట్ ఫోరం సిస్టమ్స్. రండి, ఎల్డాప్ ://ఎల్డాప్ డాట్ ఫోరం సిస్టమ్స్ ఇదన్నమాట మనం ఇవ్వాల్సింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ సర్చ్ డైరెక్టరీ ఇవ్వాలి. స్టార్టింగ్ సర్చ్ డైరెక్టరీ సిఎన్ ఇది డిస్టింగ్విషన్ నేమ్ అన్నమాట. స్టార్టింగ్ సర్చ్ డైరెక్టరీ డిస్టింగ్విషన్ నేమ్. ఇందులో ఇది ఇవ్వాలన్నమాట. ఇంతవరకు స్టార్టింగ్ సర్చ్ డైరెక్టరీ వచ్చేసి సిఎన్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ అడ్మిన్ డిసి ఈక్వల్ టు ఎగ్జాంపుల్ ఇంతవరకు ఇవ్వాలి. ఒకసారి చూద్దాం డాక్స్ లో ఏమి ఇచ్చామో ప్రాపర్ గా. డిసి ఈక్వల్ టు ఎగ్జాంపుల్, డిసి ఈక్వల్ టు కామ్ అంతవరకే ఇచ్చాం. ఇదిగోండి ఇదండి, డిసి ఈక్వల్ టు ఎగ్జాంపుల్, డిసి ఈక్వల్ టు కామ్. అర్థమైందా? ఇది స్టార్టింగ్ సర్చ్ డైరెక్టరీలో ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ అన్ని మీకు మీరు యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్ ఎల్డాప్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు యాక్టివ్ డైరెక్టరీ టీం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా. ఓకేనా? ఇది ఆన్లైన్ టెస్ట్ సర్వర్ కూడా. జస్ట్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫాలో అయ్యి చేయటం అనమాట. సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డిఫరెంట్ బ్రో ఇది ఏంటండి? ఈ స్టార్టింగ్ సెర్చ్ డైరెక్టరీ ఉంది కదా, ఇది ఇక్కడ డిసి ఈజ్ ఈక్వల్ ఎగ్జాంపుల్ డిసి. ఇది కామన్ కాదు, ఇవన్నీ ఫోల్డర్స్ అన్నమాట. లైక్ డిసి ఈక్వల్ టు ఎగ్జాంపుల్ అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది యాక్టివ్ డైరెక్టరీలో, కామ్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది. ఓకేనా? అలా అన్నమాట. ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. మీకు ఆర్గనైజేషన్ ఇవి ఉండవు, వేరే ఉంటాయి. వాళ్ళు మీకు యాక్టివ్ డైరెక్టరీ టీం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మొత్తం ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ సబ్మిట్ చేసేస్తున్నాం చూడండి ఎల్డాప్ సర్వర్. ఎస్ చేసేస్తాను.
నెక్స్ట్ లాగిన్ డిస్టింగ్విషన్ నేమ్ ని ఎంటర్ చేయాలి, అట్లాగే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. ఇంక ఈ రెండు పెండింగ్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఒకసారి లాగిన్ డిస్టింగ్విషన్ నేమ్ లో మొత్తం ఎంటర్ చేయాలనుకుంటా. ఏది ఇక్కడ నుంచి సిఎన్ ఈక్వల్ టు సంథింగ్ ఉంది కదా, సిఎన్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ అడ్మిన్, ఇక్కడ వరకు ఎంటర్ చేయాలి. ఓకేనా, ఇది లాగిన్ డిస్టింగ్విషన్ నేమ్ అన్నమాట. కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తాను. ఒకసారి ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేసుకుందాం, టాక్ లో కూడా కరెక్ట్ గా మనం ఎంటర్ చేస్తాం లేదా. అయితే చూడండి, లాగిన్ డిస్టింగ్విషన్ ఏమేమి ఇచ్చాం, సిఎన్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ అడ్మిన్. ఇది వచ్చేసి రోల్ రిలేటెడ్ అండి. ఓకేనా, అంటే ఆ ఫోల్డర్ ని యాక్సెస్ చేసుకోవడానికి కావాల్సింది అనమాట. ఇది మనకు ఇవేమో సబ్ ఫోల్డర్స్ అనమాట. ఇచ్చేసాను. ఇది పాస్వర్డే అంట. ఇక పాస్వర్డ్ రెండు ఇక్కడ నుంచి కాపీ చేస్తాను నేను. పాస్వర్డ్ కాపీ చేసేస్తాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తాను, సేవ్ చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సక్సెస్ఫుల్ గా ఎల్డాప్ సర్వర్ అనేది క్రియేట్ అయిపోయింది, కనెక్టెడ్ సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయిపోయింది కూడా. మీకు సమ్ టైమ్స్ ఏంటంటే ఎర్రర్స్ కూడా వస్తాయండి, వాటిని రిజాల్వ్ చూసుకోవాలి. యాక్టివ్ డైరెక్టరీ టీమ్ తోటి కనెక్ట్ అయ్యింది. ఓకేనా, ఒకవేళ మీరు మళ్ళీ టెస్ట్ కనెక్షన్ చేసుకోవాలనుకుంటారు అనుకోండి, టెస్ట్ కనెక్షన్ మీద క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్ గా చెక్ చేసుకుంటుంది కనెక్షన్. కనెక్టెడ్ సక్సెస్ఫుల్ అండి. ఓకేనా, ఏమైనా క్వరీస్ ఉన్నాయా ఈ పేజీలో? బ్రో యాక్చువల్ గా ఐడి టీమ్ అంటే అది నెట్వర్క్ టీమా ఎట్లా? అది యాక్టివ్ డైరెక్టరీ వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఐడి టీమ్? నాకు తెలియదండి. లైక్ మన సర్వీస్ నో లాగే యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పేసి ఉంటది, ఆ టీం వాళ్ళు ఉంటారు అనమాట. ఓకేనా, అంటే ఓన్లీ వాళ్ళు ఎల్డాప్ ఇష్యూ వస్తేనే మనకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే మిగతాది ఎప్పుడు వాళ్ళతో ఎప్పుడు ఈ కాంటాక్ట్ అవ్వాలి? యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్ లో ఏమన్నా ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకేనా, ఓకే, ఇష్యూ రావడం అనే కాదు, ఇది కాన్ఫిగర్ చేసుకోవడానికి కూడా వాళ్ళ దాంట్లో ఉండే ఫిల్టర్ కండిషన్స్ అవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అది మనం ఐడెంటిఫై చేసుకోలేము, వాళ్ళే ఇస్తారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా. ఓకేనా, సార్ ఇప్పుడు ఎలాంటి డేటా ఉంటుంది సార్ ఎల్డాప్ సర్వర్ లైక్ సర్వర్? గిరీష్, యాక్టివ్ డైరెక్టరీ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటామని చెప్పాను నేను, యూజర్స్, గ్రూప్స్. ఓకేనా, ఓకే సార్. ఓకే, చూడండి, టెస్ట్ కనెక్ట్ చేశాను సక్సెస్ఫుల్. మనం ఒక్కసారి ఎల్డాప్ సర్వర్ క్రియేట్ చేసాము అంటే ఆటోమేటిక్ గా ఎల్డాప్ ఓయూ డెఫినేషన్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఓయూ అంటే ఏంటి అని కూడా అడుగుతారు అన్నమాట. ఆర్గనైజేషనల్ యూనిట్ అన్నమాట. ఓకే, ఆర్గనైజేషనల్ యూనిట్. వన్స్ ఎల్డాప్ ఇంటిగ్రేషన్ క్రియేట్ చేయగానే ఎల్డాప్ ఓయూ డెఫినేషన్స్ క్రియేట్ అవుతాయి. వన్స్ ఎల్డాప్ ఓయూ డెఫినేషన్స్ క్రియేట్ గా చూడండి, నేను యూజర్స్ ది ఓపెన్ చేస్తున్నాను ఎల్డాప్ ఓయూ డెఫినేషన్. వన్స్ ఎల్డాప్ ఓయూ డెఫినేషన్ క్రియేట్ అవ్వగానే ఎల్డాప్ డేటా సోర్స్ క్రియేట్ అయిపోతుంది అనమాట. చూడండి, డేటా సోర్స్ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. ఎప్పుడైతే డేటా సోర్స్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫార్మ్ యాప్ కూడా క్రియేట్ అయిపోయి ఉంటుంది అనమాట. చూడండి, ట్రాన్స్ఫార్మ్ యాప్ కూడా క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఎల్డాప్ యూజర్ ఇంపోర్ట్ ట్రాన్స్ఫార్మ్. అర్థమైందండి నేను చెప్పింది? ఎస్, ఎప్పుడైతే ఎల్డాప్ సర్వర్ క్రియేట్ చేస్తామో క్రియేట్ చేయగానే ఆటోమేటికల్లీ ఎల్డాప్ ఓయూ డెఫినేషన్స్ క్రియేట్ అవుతాయి. యూజర్స్ కి ఒక ఓయూ డెఫినేషన్, గ్రూప్స్ కి ఒక ఓయూ డెఫినేషన్. ఎప్పుడైతే ఎల్డాప్ ఓయూ డెఫినేషన్ క్రియేట్ అయిందో ఆటోమేటిక్ గా ఎల్డాప్ డేటా సోర్స్ క్రియేట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఎల్డాప్ డేటా సోర్స్ క్రియేట్ అయిందో ఆటోమేటిక్ గా ఎల్డాప్ ట్రాన్స్ఫార్మ్ యాప్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఈ పాయింట్ అర్థమైంది అందరికి? ఎస్. ఇప్పుడు మనము ఎల్డాప్ ఓయూ డెఫినేషన్స్ లోకి వెళ్తున్నాం. ఫిల్టర్ కండిషన్ యుఐడి ఈక్వల్ టు స్టార్. నేను ఈ ఫిల్టర్ కండిషన్ తీసుకుంటున్నాను.
నాకు ఇక్కడ ఆర్డి అని ఏమీ వద్దు, ఏం అవసరం లేదు, ఎంటీ ఇచ్చేస్తున్నాను. సేవ్. ఓకేనా, ఇక్కడ ఆర్డిఎన్ లో ఏమి ఇవ్వాలి, ఫిల్టర్ లో ఏమి ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు డీటెయిల్స్. ఈ ఎల్డాప్ టెస్ట్ సర్వర్ ప్రకారము ఇక్కడ ఆర్డిఎన్ లో ఎంటీ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఓయూ డెఫినేషన్స్ లో ఫిల్టర్ ఐడిలో యుఐడి ఈక్వల్ స్టార్ అని ఇస్తేనే అన్ని యూజర్ రికార్డ్స్ వస్తాయి, 16 యూజర్ రికార్డ్స్. అర్థమైందండి నేను చెప్పింది? ఇది డూప్లికేట్ విండో తీసుకుంటున్నాను ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేద్దాం. కనెక్షన్ చెక్ చేయండి, టెస్ట్ కనెక్షన్. ఎస్, కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి బ్రౌజ్ చేయండి, మీకు డేటా కనిపిస్తుంది. ఏమేం డేటా మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ లోకి రాబోతుందో కనిపిస్తుంది. చూడండి, ఎల్డాప్ నోట్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇవన్నీ వస్తాయి. ఎన్ని ఉంటాయి? 16 15 ఉంటాయి, 3 4 ఉంటాయి. ఫోర్టీన్ ఉన్నాయండి. ఓకేనా, న్యూటన్, ఐన్స్టీన్, టెస్లా, గెలీలియో, ఈ యూజర్ రికార్డ్స్ అన్ని కూడా మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ లోకి వచ్చేస్తాయి. ఓకేనా, అర్థమైంది అందరికి? అగైన్ ఎల్డాప్ డెఫినేషన్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఇంకేం చేంజెస్ చేసేది లేదు. ఇక్కడ జస్ట్ ఆర్డి అని ఎంటీ ఇచ్చాను, యుఐడి ఈక్వల్ టు స్టార్ అనే ఫిల్టర్ కండిషన్ ఇచ్చాను. నెక్స్ట్ ఎల్డాప్ డేటా సోర్స్ లోకి రండి. ఎల్డాప్ డేటా సోర్స్ లోకి వచ్చేస్తాను. వచ్చేసి నేను ఇక్కడ డేటాని లోడ్ చేసేస్తున్నాను. లోడ్ డేటా, లోడ్ ఆల్ రికార్డ్స్ అనుకుంది. నేను ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ ముందే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. వన్స్ డేటా లోడ్ అయిన తర్వాత మనం ప్రాపర్ గా కాలమ్స్ ని ప్రాపర్ గా మ్యాపింగ్ చేసుకున్నాం. చూడండి, ప్రాసెస్ 14 రికార్డ్స్. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ టెస్ట్ ఎల్డాప్ సర్వర్ లో ఒక్కోసారి 16 యూజర్ రికార్డ్స్, 15 యూజర్ రికార్డ్స్ కూడా నేను చూసాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తున్నప్పుడు అయితే 14 ఉన్నాయి. దట్స్ ఫైన్. ఓకే, స్టేజింగ్ టేబుల్లోకి డేటా అనేది వచ్చేసింది. ట్రాన్స్ఫార్మ్ యాప్ లోకి వెళ్ళిపోదాం రండి. ట్రాన్స్ఫార్మ్ యాప్ లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ యాప్ మ్యాపింగ్ అసిస్ట్ లోకి వెళ్ళి మనము ప్రాపర్ గా ఫీల్డ్స్ ని సెట్ చేసుకుందాం. మ్యాపింగ్ అసిస్ట్ అంటున్నాం, చూడండి. మ్యాపింగ్ అసిస్ట్ లోకి వెళ్ళండి. చూడండి, 1 2 3 ఓన్లీ 3 కాలమ్స్ సెట్ అయ్యాయి. సోర్స్ టేబుల్ నుంచి ఇటు మాత్రం చాలా సెట్ అయ్యాయి. సో మనం ప్రాపర్ గా సెట్ చేసుకున్నాం ఏ వాల్యూ ఎందులో ఉండాలి ఏంటంటే. సో చూడండి, సిఎన్ అనేది ఏంటి అంటే ఫుల్ నేమ్ అనమాట. నేమ్ ఫీల్డ్ కి సిఎన్ ని సెట్ చేద్దాం. సిఎన్ సెట్ చేసుకుందాం. ఇక్కడ నేమ్ ని సెట్ చేస్తున్నాను సిఎన్ తో, సిఎన్ అనే ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ రండి, ఇక్కడ కింద చెక్ చేసుకోండి. మెయిల్ ని మెయిల్ తోటే సెట్ చేస్తాను. ఇటు కూడా మెయిల్ అని ఉంటుంది చూడండి, ఆడ ఇక్కడ మెయిల్ ని ఇటు ఈమెయిల్ తోటి సెట్ చేస్తున్నాను. చూడండి, అక్కడ ఉంది ఈమెయిల్. సారీ, సెట్ చేసేసాను. నెక్స్ట్ ఎస్ అని ఉంది చూడండి. ఎస్ అని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ ఐడి. వెయిట్, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే యూజర్ ఐడిని యూజర్ ఐడి తోటి మ్యాప్ చేస్తున్నాను, ఫస్ట్ నేమ్ తోటి కూడా మ్యాప్ చేస్తున్నాను. ఓకేనా, యూజర్ ఐడి యుఐడిని ఫస్ట్ నేమ్ తోటి మ్యాప్ చేస్తున్నాను, యూజర్ ఐడి తోటి కూడా మ్యాప్ చేస్తున్నాను. ఓకే, ఎస్ అని లాస్ట్ నేమ్ తోటి సెట్ చేస్తాను, లాస్ట్ నేమ్ తోటి సెట్ చేస్తాను. ఇంకా
ఎస్, నాకు ఈ ఫీల్డ్ మ్యాపింగ్ చాలు అనుకుంటున్నాను. సేవ్ చేసేసాను. ఇప్పుడు డేటా లోడ్ చేయండి. డేటా లోడ్ చేయడానికి ముందు మనం ఏం చేద్దామంటే యూజర్ టేబుల్లోకి వెళ్ళి క్రాస్ కన్ఫర్మేషన్ చేస్తున్నాం, అసలు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఎన్ని యూజర్ రికార్డ్స్ ఉన్నాయండి? 625 యూజర్ రికార్డ్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఓకేనా, రండి. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ యాప్లోకి వెళ్ళి ఆల్రెడీ డేటా లోడ్ చేసాం కదా, మీకు కావాలంటే పోలీస్ ప్రాపర్టీ ట్రూ పెట్టుకోండి, యూజర్ ఐడికి కానీ మెయిల్ ఐడికి కానీ. ఓకే, నేను యుఐడికి సెట్ చేస్తాను. ఫస్ట్ నేమ్ కొట్టండి. యూజర్ ఐడి యాడ్ ఉంది చూడండి, యూజర్ నేమ్కి సెట్ చేస్తున్నాడు. ఓకే, పోలీస్ ప్రాపర్టీ అవసరం లేదు, ఎందుకంటే మనం వన్ టైం యాక్టివ్ కాబట్టి. బట్ రియల్ టైంలో కూడా పోలీస్ ప్రాపర్టీ కూడా ప్రూవ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా పెట్టుకున్నాను అందుకని నేను. ఓకే, ఎందుకంటే డైలీ షెడ్యూల్ ఇంపోర్ట్ ద్వారా ఈ ఎల్డాప్ సర్వర్ అనేది డైలీ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. మనం చూసాం కదా నిన్న. అప్పుడు డేటా అనేది ప్రాపర్గా మన సర్వీస్ ఇన్స్టాన్స్ తోటి మ్యాప్ అవుతుంది. ఎస్, ట్రాన్స్ఫార్మ్ మీద కొట్టేసాను. ఎస్, సెలెక్టెడ్ మ్యాప్స్ రన్ ఇన్ ఆర్డర్. ట్రాన్స్ఫార్మ్ చూడండి, 625 ప్లస్ 639 యూజర్ రికార్డ్స్ అయి ఉంటాయి. ట్రాన్స్ఫార్మ్ హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేయండి, అన్ని ఇన్సర్ట్ అయ్యాయి లేదా? ఇన్సర్ట్ అయ్యాయి. ఒకసారి యూజర్ టేబుల్లోకి రండి, 639 రికార్డ్స్ వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేయండి. వచ్చాయా రాలేదా? ఎస్ఆర్ నో? ఇదిగో చూడండి, రీమాన్, యూలర్, టెస్లా, పాస్టర్, నోబల్ టెస్ట్, గాస్, గెలీలియో, ఐన్స్టీన్, వీళ్ళందరూ ఇప్పుడు క్రియేట్ అయిన వాళ్ళు అనమాట. ఇక్కడ నుంచి న్యూటన్ నుంచి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంజీ గారు, నాకు చిన్న పని ఉంది అర్జెంట్. క్లాస్ లీవ్ చేయొచ్చా? యా, ఓకే, యూ కెన్ లీవ్, నో ప్రాబ్లం, ఇది బట్ యూ కెన్ వాచ్ వీడియో. అలాగేనండి. కానీ ఒక్క చిన్న డౌట్ అండి. నేను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాను. టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు సేవ్ అని కొట్టకుండా అప్డేట్ అని కొట్టా. అది మాడ్యూల్స్‌లో చూపిస్తుంది కానీ ఓపెన్ అవ్వట్లేదండి. సరే చూద్దాం అండి, రేపు ఓకే. చూద్దాం. తర్వాత ఓకేనా? ఓకే. ఓకే. చూడండి, ఈ విధంగా మనం ఎల్డాప్ సర్వర్ లో డేటా తీసుకొచ్చుకుందాం. ఈ డాక్యుమెంట్ లో మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేశానండి, ఒకసారి చూడండి. ఓకేనా, చూడండి, ఇది చేసినప్పుడు 16 రికార్డ్స్ ఉంది, ఇప్పుడు మనం చేసినప్పుడు 14 ఉంది. ఫీల్డ్ మ్యాపింగ్స్ కంప్లీట్. ఓకే, ఈ డాక్యుమెంట్స్ మీకు తర్వాత పంపిస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎల్డాప్ ఇంటిగ్రేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎల్డాప్ ఇంటిగ్రేషన్ లో? No, sir. ఓకే, నెక్స్ట్ డేటా పాలసీస్. ఆల్రెడీ మీరు యుఐ పాలసీస్ చూసారు. డేటా పాలసీస్ ఆర్ సిమిలర్ టు యుఐ పాలసీస్. ఓకే, డేటా పాలసీస్ అప్లై టు ఫామ్. సారీ, యుఐ పాలసీస్ అప్లై టు ఫామ్, డేటా పాలసీస్ అప్లై టు డేటా. డేటాకి అప్లై అవుతాయి. ఓకేనండి, సో డెఫినేషన్ చూసేద్దాం సారీ. చూడండి, టాక్స్ డెఫినేషన్ అన్ని ట్యాక్స్ క్లోజ్ చేసేస్తాం. ఈ వివరాలు కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను అండి. కాపీ, closing all the tabs. సర్వీస్, ఇది అవసరం అవుతుంది. ఓపెన్ చేస్తాను.
చూడండి, డేటా పాలసీస్ ఎనేబుల్ యూ టు ఎన్ఫోర్స్ డేటా కన్సిస్టెన్సీ బై సెట్టింగ్ mandatory and read-only states for fields. Okay, data policies enable you to enforce data consistency by setting mandatory and read-only state for fields. ఓకే, డేటా పాలసీ వచ్చేసి మ్యాండటరీ రీడ్ ఓన్లీ సెట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి సర్వర్ సైడ్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట డేటా పాలసీస్. ఓకే, data policies are similar to UI policies, but UI policies only apply to data entered on a form through the standard browser. Data policies can apply rules to all data entered into the system, including data brought in through import sets or web services or data entered through the mobile UI. ఓకే, మీకు UI పాలసీస్ అనేది ఓన్లీ ఫామ్ నుంచి సబ్మిట్ చేసేటప్పుడే అప్లై అయిపోతాయి. ఏది UI పాలసీస్. డేటా పాలసీస్ మీరు డేటా ఎక్కడి నుంచి అయినా ఎంటర్ చేయండి, సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లోకి డేటా పాలసీస్ అప్లై అయిపోతాయి. ఓకేనా, ఇది డెఫినేషన్. ఇది కూడా కాపీ చేస్తాం. నెక్స్ట్ URL కూడా కాపీ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకొన్ని పాయింట్స్ రాసుకున్నాము. ఇక్కడ డేటా పాలసీస్ వర్సెస్ UI పాలసీస్ అని చెప్పేసి ఉంటది. ఇది నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ ఉంది, మీకు జస్ట్ URL ఇక్కడ పెడతాను, అట్లాగే ఈ స్క్రీన్ షాట్ మీకు పంపిస్తాను. ఓకేనా, త్రూ మెయిల్ ద్వారా. నెక్స్ట్ చూడండి, డేటా పాలసీస్ ఎగ్జిక్యూట్ బేస్డ్ ఆన్ ఫీల్డ్ వాల్యూస్. ఇవి నోట్ చేసుకోండి. Data execute based upon field values. Next, execute on form, save, submit, and update. Okay. Next, execute on form field value change. Set mandatory read only. Yes. Set field mandatory attribute. Set read only attribute. Set visible attribute. No. Data policies will not set field visibility attribute. Okay. Data policies will not set field visibility attribute. Okay, save that. Next, set field attributes with no scripting. Data policies will set field attributes with no scripting. Okay, execute scripts for advanced logic. No, it will not execute any scripts. Okay. Paste it here. ఒకసారి చూడండి, డేటా పాలసీస్ ఎగ్జిక్యూట్ based on field values. Data policies execute on form, save, submit, update. Data policies execute on form field value change. Data policies set field mandatory attribute. Data policies set field read-only attribute. Data policies will not set field visibility attribute. Data policies set field attributes with no scripting. Data policies will not execute scripts for advanced logic. ఓకే, ఇవన్నమాట డేటా పాలసీస్ గురించి. సో ఇంటర్వ్యూలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒక 5 stars 10 stars వేసుకోదగ్గ కాన్సెప్ట్స్ ఏవయ్యా అంటే
UI policies, data policies, client scripts, business rules, scripting tools. First, ఈ 5 concepts. Very, very important question. ఇంటర్వ్యూలో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో ఈ కాన్సెప్ట్స్ నుంచి మెయిన్ గా యుఐ పాలసీస్, డేటా పాలసీస్, క్లయింట్ స్కిల్స్, ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి అడిగితే ఇండివిజువల్ గా అడగవచ్చు. ఇది వాట్ ఈస్ యుఐ పాలసీస్, వాట్ ఈస్ డేటా పాలసీస్, వాట్ ఈస్ క్లయింట్ స్కిల్స్ అంటే. లేదంటే డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అడగవచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యుఐ పాలసీస్ అండ్ డేటా పాలసీస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యుఐ పాలసీస్ అండ్ క్లయింట్ స్కిల్స్. ఇట్లా మ్యాండటరీ క్వశ్చన్ అనమాట ఇంటర్వ్యూలో. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ 90% ఆఫ్ ఇంటర్వ్యూస్ లో ఈ 3 కాన్సెప్ట్స్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, ఈ డిఫరెన్సెస్ తోటి అట్లీస్ట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, యుఐ పాలసీస్, క్లయింట్ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కంపారిటివ్లీ డేటా పాలసీస్. ఓకేనా, బట్ డిఫరెన్సెస్ అడిగేటప్పుడు ఈ మూడింటిని బేస్ చేసుకొని అడుగుతారన్నమాట. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఈ డేటా పాలసీస్ థియరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో బ్రో, కొంచెం చదువుకుంటాం ఒక నిమిషం. చదవండి, 1 minute కోడ్లో ఉంటే చదవండి. ఓకే, సో మరి నావిగేషన్ ఏంటి? 1 minute. ఇక్కడ చెప్పండి ఏంటండి చెప్పండి. స్టాండర్డ్ బ్రౌజర్ అంటే ఏంటండి? స్టాండర్డ్ బ్రౌజర్ entered on a from through the standard browser. గూగుల్ క్రోమ్, ఎడ్జ్, Okay. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా, Okay. సఫారీ, ఒపెరా, చాలా బ్రౌజర్స్ ఉంటాయి కదా, అవి అన్నమాట స్టాండర్డ్ బ్రౌజర్ అంటే. ఓకే, Ah. నెక్స్ట్ నావిగేషన్ చూద్దాం ఒకసారి. ఈ ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నాను. రండి, ఏమంటున్నాను, డేటా పాలసీస్ అండర్ సిస్టమ్ పాలసీ ఉంటాయి. అండర్ సిస్టమ్ పాలసీ we have rules, under rules we have data policies. The systems by STM system policy rules. Under rules we have data policy. Rules we have data policies. Data policies table. సేవ్ చేస్తాను. చూడండి, sys_data policy, ఇది టేబుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అట్లాగే డేటా పాలసీ యాక్షన్స్ టేబుల్ నేను కూడా నోట్ చేసుకుంటాను. డేటా పాలసీ యాక్షన్స్ టేబుల్ నేను కూడా ఏదైనా ఒకటి ఎగ్జిస్టింగ్ డేటా పాలసీ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, డేటా పాలసీ రూల్స్, సారీ నాట్ యాక్షన్స్. వెయిట్, ఐఎమ్ ఓపెనింగ్ వన్ ఫీల్డ్. sys_data_policy_ ఇది టేబుల్. ఓకే, డేటా
పాలసీ రూల్స్ టేబుల్ నేమ్ ఓకే. మీరు ఇక్కడ ఒక నిమిషం అబ్జర్వ్ చేయండి. డేటా పాలసీ సప్లైస్ ఆన్ అప్లై టు ఇంపోర్ట్ సెట్స్, అప్లై టు సర్వ్, యూజ్ యాజ్ యువర్ పాలసీ అండ్ క్లయింట్. ఇవి రాసుకుందాం ఓకేనా. డేటా పాలసీ సప్లైస్ ఆన్ ఫస్ట్ వన్ apply to import sets. Second one, soap, apply to soap. Use as a policy and client. Use as a policy and client. Okay na? వీటితో పాటు ఓకే ఇవి అప్లైస్ అన్నమాట. వీటితో పాటు ఇన్హెరిట్, రివర్స్ ఫాల్స్ కూడా ఉంది. ఓకేనా, మీకు తెలిసింది ఆల్రెడీ. రివర్స్ ఫాల్స్ అంటే ఏంటి, ఇన్హెరిట్ అంటే ఏంటి. ఓకేనా, ఇంకా నేను అవి నోట్ చేయట్లేదు. రివర్స్ ఫాల్స్, ఇన్హెరిట్ మీరు ఆల్రెడీ చూసారు ఏంటి అనేది. ఓకేనా, ఎస్. మరి డేటా పాలసీ రూల్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. డేటా పాలసీ రూల్స్ ఏమేమి ఉన్నాయి నోట్ చేసుకుందాం. డేటా పాలసీ రూల్స్ ఏమేమి ఉన్నాయండి. మ్యాండేటరీ, రీడ్ ఓన్లీ. మ్యాండేటరీ డేటా పాలసీ రూల్స్ చాయిసెస్ ఏముంటాయి మీకు ఆల్రెడీ తెలుసు. చాయిస్ వాల్యూస్ ఏమేమి ఉంటాయి, ట్రూ, ఫాల్స్, లీవ్ ఎర్రర్. ఓకే, ట్రూ, సెకండ్ వన్ ఫాల్స్, థర్డ్ వన్ లీవ్ ఎర్రర్. అర్థమైందండి. ఎస్, ఓకే. మనము ఒకటి లేదా రెండు డేటా పాలసీస్ రాదు. ఫస్ట్ డేటా పాలసీ రాస్తున్నాం చూడండి. మేక్ ఈమెయిల్ ఫీల్డ్ రీడ్ ఓన్లీ అండ్ నేమ్ మ్యాండేటరీ. మేక్ ఈమెయిల్ ఫీల్డ్ రీడ్ ఓన్లీ and name mandatory. ఓకేనా, ఇది ఒకసారి చేద్దాం. అశోక్ ఐడి టేబుల్ మీదే చేశారు. సేవ్ చేస్తున్నాను. రండి, అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసేస్తున్నాను. అశోక్ ఐటీ టేబుల్ మీదకి వెళ్ళిపోవాలి. ఓకే, షో ఐటీ క్రియేట్ న్యూ అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రాస్ వెరిఫై చేసుకుంటున్నాను. మనము ఏమన్నా ఇవ్వై పాలసీస్ యాక్టివ్ లో ఉన్నాయా అనేది మీకు గుర్తుండే ఉంటది. అన్ని డియాక్టివేట్ చేశాను. ఏదైనా యాక్టివ్ లో ఉందండి ఇవ్వై పాలసీ, ఇక్కడ ఏది లేదు, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఓకే, క్రియేట్ న్యూ అంటున్నాను. మళ్ళీ చూడండి, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, 1 minute అండి. ఈ మొబైల్ ఫీల్డ్ ఇవన్నీ అవసరం నేను తీసేస్తాను. రిక్వెస్టర్ అవసరం లేదు. అట్లాగే మొబైల్ కూడా అవసరం లేదు. ఫీల్డ్ చాలు ప్రజెంట్. సేవ్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఈమెయిల్ వచ్చేసి రీడ్ ఓన్లీ ఉండాలి, నేమ్ వచ్చేసి మ్యాండేటరీ ఉండాలి. ఓకే, డేటా పాలసీ అప్లై చేస్తాం. చూడండి ఏమవుతుంది. కాన్ఫిగర్ డేటా పాలసీస్ లోకి వెళ్ళిపోతుంది. న్యూ
ఇక్కడ టేబుల్ ఏమో ఆటోమేటిక్ గా పాపులేట్ అయిపోతుంది ఎప్పుడైనా కానీ ఫామ్ కాన్ఫిగర్ నుంచి మనం వస్తే. ఓకే, జస్ట్ ఇది కాపీ చేస్తున్నాను. జస్ట్ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏమేమి సెలెక్ట్ అయ్యి ఉన్నాయి, అప్లై టు ఇంపోర్ట్ సెట్, అప్లై టు సోప్, యూజ్ యాజ్ ఇవై పాలసీ అండ్ క్లయింట్. ఓకేనా, అదనమాట. అట్లాగే అశోక్ ఐటీ లిస్ట్ వ్యూలో ఏమైనా డేటా ఉందా చూసుకున్నాం. ఎస్ ఉంది. ఎస్, రండి డేటా పాలసీ రూల్స్ లోకి వెళ్తున్నాను. ఫస్ట్ది ఈమెయిల్ ఏమంటున్నాను, రీడ్ ఓన్లీ ట్రూ, సబ్మిట్. నెక్స్ట్ manager mandatory right, name mandatory, name mandatory, సబ్మిట్ చేస్తున్నాను. ఓకేనా, రండి రిఫ్రెష్ చేయండి. ఏమైంది ఇక్కడ, ఏమైంది, Name mandatory. ఈమెయిల్ రీడ్ ఓన్లీ అయింది. ఒకసారి లిస్ట్ వ్యూలోకి వెళ్ళి కూడా చూడండి. మీకు ప్రీవియస్ గా గుర్తుందా, మనం యువై పాలసీ అప్లై చేసినప్పుడు అవి ఓన్లీ ఫామ్ కి అప్లై అయ్యాయి, లిస్ట్ కి అప్లై అవ్వలేదు. గుర్తుందా, చూపించాను అప్పుడు, చూపించారన్న. గుర్తుందా? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శివ అనే రికార్డు ఉందండి, నేమ్ ని నేను మ్యాండటరీ చేశాను కదా, దీన్ని ఎంటీ చేసి సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. డేటా పాలసీ ఎక్సెప్షన్, ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండటరీ. లైక్ మనము అంటే లిస్ట్ కూడా అప్లై అయిందా లేదా, అయింది. ఇది ఒక ఫర్ డిఫరెన్స్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిఫరెన్స్ రైట్. అవును, అంటే డేటా పాలసీస్ విల్ అప్లైస్ టు డేటా, అంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అన్నమాట డేటా పాలసీస్ అనేది. ఓకేనా, బోత్ లిస్ట్ కి ఫామ్ కి రెండింటికి అప్లై అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఫీల్డ్ రీడ్ ఓన్లీ, నేను ట్రైంగ్ టు ఎడిట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ శివ 1 2 3 అంటున్నాను, ఏదో సంథింగ్ 2 3 అంటున్నాను. సబ్మిట్ చేస్తాను. ఏమైంది, ఏమైంది, Not applicable. నాట్ అప్లికబుల్. ఎందుకంటే ఇది రీడ్ ఓన్లీ ఉంది, నువ్వు ఎడిట్ చేస్తున్నావు అని చెప్తుంది అనమాట. ఎర్రర్ అర్థమైందా, 2 ఎర్రర్స్. ఎస్, చూడండి ఒక పాయింట్ రాసుకోవాలి ఇక్కడ. దీని తర్వాతే రాసుకో, డేటా పాలసీస్ ఆర్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. సర్వర్ సైడ్ అనమాట, స్క్రిప్ట్ టైం గేమ్ ఆడము, బట్ ఇది సర్వర్ సైడ్ అనమాట. సేవ్ చేస్తాం. ఓకే, మన యువై పాలసీ ఎక్కడ ఉందండి, ఒక క్లోజ్ చేయండి. 1 minute, డేటా పాలసీ ఒకటి ఓపెన్ చేస్తాను. కాన్ఫిగర్ డేటా పాలసీ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయండి డేటా పాలసీని. ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ యూజ్ యాజ్ యువై పాలసీ అని క్లయింట్ తీసేస్తున్నానండి, సేవ్ చేస్తుంది. ఒకసారి అశోక్ ఐటీ ఫామ్ ఓపెన్ చేసి చూడండి, ఏమైంది, అశోక్ ఐటీ ఫామ్ లో ఏమైంది, Read only mandatory వెళ్ళిపోయింది అని మనం అనుకుంటున్నాం. మన విజిబిలిటీ ఏంటంటే రీడ్ ఓన్లీ పోయింది, మ్యాండటరీ పోయింది అన్న విజిబిలిటీ మనకు ఉంది. బట్ ట్రై చేయండి ఏమవుతుందో. నేమ్ ఎంటీ పెట్టేస్తున్నాను ఈమెయిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ anji@gmail.com అంటున్నాను. జస్ట్ సేవ్ చేస్తాను. ఏమైంది, ఏమైందండి, The following fields are mandatory. అంటే నేమ్ మ్యాండటరీ మీరు ఎంటీ పంపిస్తున్నారు, ఈమెయిల్ రీడ్ ఓన్లీ మీరు డేటా పంపిస్తున్నారు. ఏమైంది, అప్లికబుల్ అవుతుందా లేదా? yes అవుతుంది అంటే మీకు ఇక్కడ జస్ట్ ఆ ఫీల్డ్ మ్యాండటరీ ఉన్నట్టు రీడ్ ఓన్లీ ఉన్నట్టు మీకు కనిపించట్లేదు అంతే, బట్ డేటా పాలసీ మాత్రం అప్లై అవుతుంది. ఓకేనా, అర్థమైందా? యూజ్ యాజ్ యువై పాలసీ అండ్ క్లయింట్ అంటే ఏంటో. అంటే యువై పాలసీ లాగా మీకు మ్యాండటరీలు రీడ్ ఓన్లీలో ఫామ్ లో కనిపించాలి అంటే ఇది సెట్ చేసుకోవాలా.
నాకు అవేమి కనిపించొద్దు, జస్ట్ డేటా పాలసీస్ అప్లై అయితే చాలు అనుకుంటే ఇది అవసరం లేదు. ఓకేనా, ఇది యూజ్ యాజ్ బై పాలసీ అని క్లయింట్ అంటారు. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. మనము ఇది చూడండి, అప్లై టు ఇంపోర్ట్ సెట్స్ అనేది ఫస్ట్ సెట్ చేసి చేద్దాము. సేవ్ చేస్తున్నాము. రండి, ఇంపోర్ట్ సెట్స్ కి వెళ్ళిపోదాం. నిన్న మనం డేటా సోర్స్ ద్వారా చేసాం కదంటే ఒకసారి దానికి వెళ్ళిపోదాం. డేటా సోర్స్, సిస్టమ్ ఇంపోర్ట్స్ లో డేటా సోర్స్ కి వెళ్ళిపోతున్నాను. అశోక్ ఐటీ డెమో డేటా 1 అంటున్నాను. ఇది డౌన్లోడ్ చేయండి ఒకసారి. రైట్, డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్స్ వెళ్తున్నారు. ఇది ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ రామ్ అంజీ యూజర్ కి నేమ్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, అనుష యూజర్ కి ఈమెయిల్ ఐడి తీసేస్తున్నాను. మనం డేటా పాలసీ నేమ్ కి ఈమెయిల్ కి అప్లై చేసింది, అందుకని ఈ 2 యాక్షన్స్ చేశాను. ఇప్పుడు మీరు చెప్పండి ఏమవుతుంది? ఇప్పుడు ఈ డేటాని ఇంపోర్ట్ చేస్తే ఏ రికార్డ్స్ అవుతాయి చెప్పండి. 4 records insert 3 అవుతాయి. ఎన్ని రికార్డ్స్ అవుతాయి? 3 అవుతాయి. షూర్, 3 రికార్డ్స్ అయితే అవ్వవు, అది రాంగ్. ఇంకెవరైనా చెప్పండి. ఎర్రర్ వస్తుంది ఎందుకంటే ఈ black అసలు అంటే మీరు ఎర్రర్ వస్తుంది అంటే ఒక రికార్డ్ కూడా ఇన్సర్ట్ అవ్వదని మీ ఉద్దేశం? అవ్వదు. అవుతుంది, ఒక రికార్డ్ అవుతుంది. ఒక రికార్డ్ అవుతుంది ప్రజెంట్ అయితే. ఇంకా నెక్స్ట్ 4 అవుతాయి అన్న. రాంగ్. 4 అవుతాయి రాంగ్, 3 అవుతాయి రాంగ్. ఒక రికార్డ్ అయితే ఇన్సర్ట్ అవుతుంది, అది ట్రూ. ఇంకా ఏమన్నా ఇన్సర్ట్ అవుతాయా? సో మనం నిన్నటి వరకు ఇంపోర్ట్ సెట్స్ చేసాము. మీరు ఇక్కడ ఏ డేటా పంపించినా అది తీసుకుంది, ప్రాబ్లం ఏమీ లేకుండా. మరి ఈ రోజు ఏమైంది? డేటా పాలసీస్ ఉన్నాయి మిడిల్లో. ఓకేనా, మనము నేమ్ మ్యాండటరీ అంటున్నాము, ఇక్కడ ఎంటీ పంపిస్తున్నాము. అది యాక్సెప్ట్ చేస్తుందా? 100% చేయదు. ఈ రికార్డ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకే, ఈమెయిల్ మ్యాండేటరీ, ఈమెయిల్ లేదు. చూడండి, ఈమెయిల్ రీడ్ ఓన్లీ అండి, మ్యాండటరీ కాదు. ఈమెయిల్ రీడ్ ఓన్లీ, ఈమెయిల్ రీడ్ ఓన్లీ ఉంది. ఎస్, మనం కూడా డేటా ఏం పంపించట్లేదు. నేమ్ మ్యాండటరీ ఉంది, డేటా పంపిస్తున్నాం. ఈ రికార్డు ఇన్సర్ట్ అవుతుంది. ఇంకా ఏ రికార్డు, జానకి వెంకట్రామ్ రికార్డ్స్ కూడా వర్కౌట్ ఇన్సర్ట్ అవ్వవు. ఎందుకు? ఈమెయిల్ ఐడి ఏమో రీడ్ ఓన్లీ ఉంది, మనమేమో డేటా పంపిస్తున్నాం. అది ఎందుకు తీసుకుంటది? తీసుకోదు. అర్థమైందండి నేను చెప్పింది? ఎస్, గాట్ ఇట్? ఎందుకు తీసుకొస్తుంది అది? అక్కడ ఉన్నాయి కదా డేటా. త్రూ డేటా పాలసీ మనం ఏం చెప్పామంటే అవి రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ అని చెప్పాము. బట్ మీరు డేటా పంపిస్తున్నారు, అందుకని అది తీసుకోదన్నమాట. ఆవిల్ ట్యూటర్ తులసి అన్నదండి. నేమ్ చూడండి, జానకి వెంకట్రామ్. ఈ 3 రికార్డ్స్ లో ఏమవుతుంది? నేమ్ మ్యాండటరీ ఉంది, డేటా పంపిస్తున్నా, యాక్సెప్టబుల్. ఈమెయిల్ రీడ్ ఓన్లీ ఉంది, బట్ డేటా పంపిస్తున్నా, నాట్ యాక్సెప్టబుల్. ఈ 3 రికార్డ్స్ ని కూడా ఇన్సర్ట్ చేయదు. అర్థమైందా రిక్వైర్మెంట్? ఎస్ ఆర్ నో? ఫ్రంట్ ఎండ్ నుంచి రీడ్ ఓన్లీ, బట్ బ్యాక్ ఎండ్ నుంచి డేటా పంపిస్తున్నాం కదా. అవును, ఎగ్జాక్ట్. రండి ఒకసారి అశోక్ ఐటీ టేబుల్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఉందండి అశోక్ ఐటీ. రైట్, అశోక్ ఐటీ అంటున్నాను. ఒకసారి ఈ లిస్ట్ వ్యూలో ఉన్న అంతా డేటా డిలీట్ చేస్తాను ప్రజెంట్ అయితే. ఓకేనా, ఎందుకంటే మనకు అర్థం అవడం కోసం ఏం డేటా వస్తుంది, ఏం డేటా రావట్లేదు అనేది. ఇప్పుడు అశోక్ ఐటీలో అయితే ఏం డేటా లేదు. ఓకేనా, ఇంకా రండి డేటా సోర్స్ లో ఈ ఫైల్ ని డిలీట్ చేయండి. ఇందులో అయితే మనం డేటా మాడిఫై చేసాం కదా, ఆ ఫైల్ అటాచ్ చేయండి. సేవ్ చేస్తున్నాను ఈ డేటా సోర్స్ ఫైల్. చూస్ ఫైల్, డౌన్లోడ్స్, అటాచ్, లోడ్ ఆల్ రికార్డ్స్. రిమైనింగ్ ఫీల్డ్ మ్యాపింగ్స్ ఇవన్నీ ప్రీవియస్ గానే మనం చేస్తున్నాము.
లోడ్ ఆల్ రికార్డ్స్. 0 ఏందండి రాజేంద్ర? రామ్ ట్రాన్స్ఫార్మ్. ఎస్, ట్రాన్స్ఫార్మ్ హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేయండి. ఓ మై గాడ్, ఏమైందండి? ఏమైంది? 1 రికార్డ్ ఇన్సెక్ట్ అయింది. 1 రికార్డ్ ఇన్సర్ట్ అయింది, 1 రికార్డ్ స్కిప్ అయింది. స్కిప్ అయిన రికార్డ్ ఏంటంటే నేమ్ ఎంటీ పంపిస్తున్నాం కదా, దానికి పోలీస్ ప్రాపర్టీ ట్రూ పెట్టాము, అందుకని స్కిప్ అయింది. 3 రికార్డ్స్ ఈమెయిల్ రీడ్ ఓన్లీ ఉంటే డేటా పంపిస్తుంది కదా, అవన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. ఈ రికార్డ్ ఓపెన్ చేయండి, చూడండి. ఇదిగోండి, ఇది కోలీస్ ప్రాపర్టీ ద్వారా ఆ నేమ్ ఎంటీ ఉన్నది రిజెక్ట్ అయిందండి. ఓకేనా? రిమైనింగ్ అన్ని కూడా ఈమెయిల్ సంబంధించినట్టు ఈమెయిల్. ఓకేనా? నేమ్ కి కొలీస్ ప్రాపర్టీ ఉంది. ఆ కొలీస్ ప్రాపర్టీని మనం రిజాల్వ్ చేయగలిగితే తర్వాత ఇది ఎర్రర్ చూపిస్తాం అన్నమాట. వెయిట్, ఒకసారి కొలీస్ ప్రాపర్టీ తీసేస్తున్నా, ఒకసారి చూడండి. ఆ నేమ్ కి ఎంటీ ఉన్నది కూడా మీకు డేటా పాలసీ ఎక్సెప్షన్ వచ్చేస్తుంది. కొలీస్ ప్రాపర్టీ ట్రూ దీనికి ఉంది కదా, కొంచెం సేపు ఫాల్స్ పెట్టుకోండి. పెట్టేసాను, ఫాల్స్ పెట్టేసాను. రండి, అశోక్ ఐటీ డెమో డేటా ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. రీఫ్రెష్, ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయి ఉంటుంది, ఒకసారి డిలీట్ చేస్తాను. ఇది మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మళ్ళీ ఈ ఒక్క రికార్డే ఇన్సర్ట్ అవుతుంది అండి, అది వేరే విషయం. బట్ ఆ నేమ్ కూడా డేటా పాలసీ ఎక్సెప్షన్ మీకు చూపించాలి కదా. రండి, డేటా సోర్స్ రండి, లోడ్ ఆల్ రికార్డ్స్. 5 రికార్డ్స్ ఉన్నాయి, 5 రికార్డ్స్ లోడ్ అవుతాయి. రన్ ట్రాన్స్ఫార్మ్. అంటున్నాం. ట్రాన్స్ఫార్మ్ హిస్టరీలోకి వెళ్ళండి. ఇప్పుడు 4 ఎర్రర్స్ వస్తాయి. స్కిప్ అయ్యేది ఏమి ఉండదు, 4 ఎర్రర్స్ వచ్చాయి. ఎందుకంటే ఇందాకలో వచ్చిందేమో పాలసీ ప్రాపర్టీ ఎర్రర్, అది రిజాల్వ్ చేయగానే ఇప్పుడు డేటా పాలసీ ఎర్రర్ వస్తుంది. ఓకేనా? చూడండి, డేటా పాలసీ ఎక్సెప్షన్. ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆర్ రీడ్ ఓన్లీ ఈమెయిల్. ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ అండ్ రీడ్ ఓన్లీ. రెండు అప్లై అయ్యాయి. అర్థమైందా ఈ రిక్వైర్మెంట్? ఎస్. అశోక్ ఐటీలోకి వచ్చి చూడండి, ఓన్లీ అనుష రికార్డే ఇన్సర్ట్ అయ్యింది, ఇంకేం ఇన్సర్ట్ అవ్వలేదు. గాట్ ఇట్ ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో? ఎస్ అండి. ఎస్. నో ఎవరండి? ఏం అర్థం అవ్వలేదు? ఇప్పుడు చూడండి, నేను ఈ డేటా పాలసీలో అప్లై టు ఇంపోర్ట్ సెట్స్ అనేది రిమూవ్ చేసేసాను. ఓకేనా? అప్లై టు ఇంపోర్ట్ సెట్స్ అనేది డేటా పాలసీలో రిమూవ్ చేశాను. అశోక్ ఐటీలో డేటా డిలీట్ చేశాను. ఇప్పుడు ఒకసారి సేమ్ డేటా సోర్స్ రన్ చేయండి, ఏమవుతుందో. లోడ్ ఆల్ రికార్డ్స్ అంటున్నాను, 5 రికార్డ్స్. రన్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది, 5 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోతాయి, ఎందుకంటే అప్లై టు ఇంపోర్ట్ సెట్స్ తీసేసాం కాబట్టి. అర్థమైందా అండి? గాట్ ఇట్ ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో? చూడండి, 5 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయాయి, ఎందుకంటే అప్లై టు ఇంపోర్ట్ సెట్స్ తీసేసాము. ఇప్పుడు మీరు మళ్ళీ నేను ఇక్కడ డేటా ఎంటర్ చేస్తాను, నాకు కావాలి అంటే అవ్వదు, ఈమెయిల్ రీడ్ ఓన్లీ ఉంది. ఇప్పుడు మళ్ళీ డేటా పాలసీ ఎక్సెప్షన్ వస్తుంది. ఇక్కడ ఏంటి, జానకి అనే యూజర్ రికార్డ్ ఉంది, నేను దీన్ని ఎంటీ చేస్తానంటే మళ్ళీ అవ్వదు అది. ఓకే, ఎందుకంటే డేటా పాలసీ ఎక్సెప్షన్ వస్తుంది. ఓన్లీ ఇంపోర్ట్ సెట్స్ ద్వారా డేటా పాలసీ అప్లై అవ్వద్దు అని చెప్పాను. ఇక్కడ నేను అప్లై టు ఇంపోర్ట్ సెట్స్ రిమూవ్ చేశాను, అందుకని డేటా పాలసీ అనేది త్రూ ఇంపోర్ట్ సెట్స్ ద్వారా చేసినప్పుడు అప్లై అవ్వలేదు. గాట్ ఇట్ ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో? ఎగ్జిస్టింగ్ డేటాను చేంజ్ చేయొచ్చా? ఇంకా సేమ్ అండి, ఎగ్జిస్టింగ్ డేటాని చేంజ్ చేయాలన్నా సేమ్, మనం నిన్న ఏమేమి మెథడాలజీస్ అయితే యూజ్ చేసామో అన్నమాట. ఓకే, ఎస్. రిమైనింగ్ అన్ని క్లోజ్ చేసేస్తున్నాను. రండి, మళ్ళీ ఇది మ్యాండేటరీ పెడుతున్నాను. అయిపోయింది. ఇంపోర్ట్ సెట్స్ త్రూ డేటా పాలసీస్ ద్వారా ఇంపోర్ట్ సెట్స్ ఎలా ఏంటి అనేది అయిపోయింది. నెక్స్ట్
నెక్స్ట్ చూడండి, నాకు నేను 1 మినిట్ ఇక్కడ ఏదైనా గుర్తుకి డేటా పాలసీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటున్నా అండి, POLIC ఇట్లా అంటున్నాను. ఎందుకో చెప్తాను, ఇది ఎందుకు రాస్తున్నాను గుర్తుకు వస్తుంది అనమాట. డేటా పాలసీ కోలన్ అని చెప్పేసి రాశాను. నాకు ఇప్పుడు ఈ డేటా పాలసీ ఉంది కదండి, నాకు డేటా పాలసీ వద్దు, దీన్ని యుఐ పాలసీగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అర్థమైందా నా రిక్వైర్మెంట్? ఈ డేటా పాలసీని యుఐ పాలసీగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, ఇక్కడ చూడండి రిలేటెడ్ లింక్స్ లో కన్వర్ట్ దిస్ టు యుఐ పాలసీ. ఓకే, చేసేసేనా? ఎస్, చేసేస్తాం. కన్వర్ట్ దిస్ టు యుఐ పాలసీ. ఏమైంది? ఈ డేటా పాలసీ కాస్త యుఐ పాలసీ క్రియేట్ అయింది. చూడండి, యాక్టివ్ క్రియేట్ అయిందా లేదా యుఐ పాలసీ? ఎస్ ఆర్ నో? అమ్మ, నాకు అర్థమవుతుందా అండి మీకు? సైలెంట్ గా Yes, sir. ఉంటున్నారు. ఎస్ సార్. కాన్ఫిగర్ యుఐ పాలసీస్, కాన్ఫిగర్ డేటా పాలసీస్ పక్కన పెట్టుకోండి. కాన్ఫిగర్ డేటా పాలసీస్. చూడండి ఏమైంది, డేటా పాలసీ ఏమైందండి ఇక్కడ? ఏమైంది? ఫాల్స్. యాక్టివ్ ఫాల్స్ అయింది. యుఐ పాలసీ ఏమైంది? మనం ఇందాకలు అన్ని యాక్టివ్ ఫాల్స్ పెట్టాం కదా, ఏమైంది? ఒకటి యాక్టివ్ ట్రూ అయింది. ఏది? 1 డేటా పాలసీ నుంచి క్రియేట్ అయిన యుఐ పాలసీ యాక్టివ్ ట్రూ లో ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఈ యుఐ పాలసీ ఏదైతే ఉందో యుఐ పాలసీని డేటా పాలసీగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ చూడండి, కన్వర్ట్ దిస్ టు డేటా పాలసీ. న్యూ డేటా పాలసీ క్రియేటెడ్ ఫ్రమ్ యుఐ పాలసీ. ఒకసారి డేటా పాలసీస్ లోకి వచ్చి చెక్ చేయండి. యుఐ పాలసీ నుంచి ఒక డేటా పాలసీ క్రియేట్ అయింది. చూడండి, యాక్టివ్ ట్రూ. ఓకే, యుఐ పాలసీస్ లోకి వెళ్ళి చెక్ చేయండి. ఏమైంది? అన్ని ఫాల్సే ఉన్నాయి. అర్థమైందా? మనము యుఐ పాలసీస్ ని డేటా పాలసీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, డేటా పాలసీస్ ని యుఐ పాలసీస్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, వాయిస్ వర్సా. అర్థమైందండి ఈ రిక్వైర్మెంట్ అందరికి? ఎస్. ఈ రోజు క్లాస్ అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ తీసుకుంటాను. చూడండి, అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్ గా అటెండ్ అయితేనే మీకు ఈ క్లాసెస్ అనేది ప్రాపర్ గా అర్థం అవుతాయి, లేదంటే అర్థం అవ్వవు. మీరు ఇట్లా ఆబ్సెంట్లు పెడుతున్నారు అంటే మీరు అసలు క్లాసెస్ జాయిన్ అవ్వడం వేస్ట్, మీరు మనీ వేస్ట్ చేసుకుంటున్నారు అని అర్థం, ఎవరైతే ఈరోజు ఆబ్సెంట్ పెట్టారో. సో నిన్న ఇంపోర్ట్ సెట్స్ క్లాస్ వినకుండా ఈరోజు డేటా పాలసీస్ లో ఆ ఇంపోర్ట్ సెట్స్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా వింటే అర్థమవుతుందంటే ఏం అర్థం అవుతుంది. ప్రతి క్లాస్ కూడా ప్రీవియస్ క్లాస్ కి డిపెండెంట్ అయ్యే ఉంటది. ఆ విషయం గుర్తుపెట్టుకొని క్లాస్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, ఏదైనా పర్సనల్ ఎమర్జెన్సీ లేదా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్పితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరు అటెండెన్స్ తీసుకోగానే లాగౌట్ అయ్యారు. 1 minute అగైన్ నేను అటెండెన్స్ తీసుకుంటున్నాను. ఐ విల్ ఐడెంటిఫై. ఇంకేమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. రేపటి క్లాస్ లో వచ్చేసి రేపటి క్లాసు అంటే మండే రోజు క్లాస్ లో వచ్చేసి ఎస్ఎల్ఏ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఎస్ఎల్ఏ ఇంకా చిన్నవి డెఫినేషన్స్ చెప్పుకుందాం రేపటి క్లాస్ లో. తర్వాత ఏసీఎల్స్ రిపోర్ట్స్ చెప్పుకుందాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నేను నిన్న టేబుల్ క్రియేట్ చేసినప్పుడు సేవ్ కొట్టకుండా అప్డేట్ అని కొట్టాను.
అది మళ్ళీ చూస్తుంటే వన్ మినిట్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు సేవ్ కొట్టకుండా అప్డేట్ అని కొట్టారు. అసలు అప్డేట్ అనే ఆప్షన్ అక్కడ కనిపించదు కదా, సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది. సరే సబ్మిట్ అని సేమ్ కనిపిస్తుంది. సబ్మిట్ సేమ్ రెండు సేమే. కానీ మరి నేను టేబుల్ ఓపెన్ చేస్తుంటే మాడ్యూల్ అప్లికేషన్ క్రియేట్ అయినాయి, కానీ టేబుల్ కనబడట్లేదండి. ఒకసారి మీ ఇన్స్టాన్స్ వివరాలు ఇవ్వండి, చెప్పండి. ఇన్స్టాన్స్ ఐడి ఏంటి? నేను వేకప్ చేయలేదండి ఈరోజు. సరే రేపు చూద్దాం అయితే. ఓకేనా? సరే నాది టీమ్ డాష్ బోర్డ్ ది చూడండి సార్, అట్లా నాది వేకప్ లోనే ఉంది. చెప్పండి ఒకసారి చూద్దాం. డెవ్ 14 555 అదే సార్ 5554. రామచంద్ర, మీ డేటా టీమ్ డాష్ బోర్డ్ ఇష్యూ ఇంకా చూడలేదు. మేబీ ఈ రోజు రేపు లో చూసి మండే రోజు చెప్తాను. ఓకేనా? అయితే మీ ఇన్స్టాన్స్ అయితే వేకప్ చేసి ఉంచండి ఇష్యూ చూడడానికి. ఓకే, అది ఇప్పుడు మనం డేటా పాలసీ నుంచి యూఏ పాలసీ కన్వర్ట్ చేసాం కదన్నా. అవును. డేటా పాలసీ నుంచి యుఐ పాలసీ కన్వర్ట్ చేయగానే డేటా పాలసీ అనేది ఇన్యాక్టివ్ అయిపోయి యుఐ పాలసీ క్రియేట్ అయిపోతుంది. అట్లాగే మీరు యుఐ పాలసీ నుంచి డేటా పాలసీకి క్రియేట్ చేసినప్పుడు యుఐ పాలసీ ఇన్యాక్టివేట్ అయిపోయి కొత్త డేటా పాలసీ క్రియేట్ అవుతుంది. ఓకేనా? యూఏ పాలసీకి వచ్చాక లిస్ట్ లెవెల్లో వర్క్ అయితే కాదా అన్న? లిస్ట్ లెవెల్లో వర్క్ అవ్వదు. యుఐ పాలసీనే ఫామ్ లెవెల్లోనే వర్క్ అవుతుంది. డేటా పాలసీ ఫామ్ లో లిస్ట్ లో రెండిట్లో అప్లై అవుతుంది. ఓకేనా? టీమ్ డాష్ బోర్డ్. ఇప్పుడు అంజీ గారు, ఇది యూఐ పాలసీ అయినా డేటా పాలసీ అయినా కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు అడుగుతారండి, లేకపోతే వాళ్ళు చెప్తారా ఈ యూఐ పాలసీ వాడండి ఆర్ డేటా పాలసీ? వాళ్ళు అయితే అలా చెప్పరు కదండి. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అక్కడ ఏది చేయాలి అనేది మనం అర్థం చేసుకొని చేయడమే అండి. అంటే ఇప్పుడు ఏ సందర్భంలో వాడతారా అన్నట్టు కొంచెం కన్ఫ్యూజ్ గా అనిపించింది. ఇప్పుడు మీ ఇది చేంజెస్ ఎప్పుడు వరకు? 1 మినిట్ మీరు మ్యాండటరీలు రీడ్ ఓన్లీ ఫామ్ లెవెల్లోనే పెట్టాలనుకుంటున్నారు. ఏది సూటబుల్? ఫామ్ లెవెల్లో అయితే యూఐ పాలసీ. యుఐ పాలసీ యూజ్ చేస్తారు. క్లయింట్ నాకు ఫీల్డ్ డేటా ఎక్కడి నుంచి ఎంటర్ చేసినా రీడ్ ఓన్లీ అవ్వాలి, మ్యాండటరీ అవ్వాలి అని చెప్పాలి. అప్పుడు ఏది సూటబుల్? డేటా పాలసీ. అలా యూజ్ చేస్తారు. ఓకేనా? అది మనం ఐడెంటిఫై చేసుకోవడమే అన్నమాట, ఏది యూజ్ చేయాలనేది. మోస్ట్లీ యుఐ పాలసీసే యూజ్ చేస్తుంటాం ఎక్కువగా. డేటా పాలసీస్ ఎప్పుడన్నా క్లయింట్ రిక్వైర్మెంట్ వస్తే యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఓకేనా? ఓకే. అది బేసిక్ గా ఏంటంటే క్లయింట్స్ అంటే ఎవరు? ఆర్గనైజేషన్ లో ఉండే ఎండ్ యూజర్స్ మనకి రిక్వైర్మెంట్స్ ఇచ్చినారు. కొంతమందికి అసలు వాళ్ళకి సర్వీస్ నో గురించి ఏమీ తెలియదు అనమాట. జస్ట్ ఏమని చెప్తారు, ఈ ఫామ్ లో ఇది జరగాలి అది జరగాలి అట్లా చెప్తారనమాట. కొంతమంది ఏమో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, క్లియర్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. కొంతమంది డీటెయిల్ గా చెప్పరు, మనమే అర్థం చేసుకోవాలన్నమాట వాడు ఏం ఇచ్చారు ఏంటి అనేది. ఓకేనా? మనం ఒకసారి కాపీ చేసుకుంటాం. ప్రాబ్లం ఏంటి? టెస్ట్ కనెక్షన్ అథెంటికేషన్ ఇష్యూ అండి. ఇది యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రాపర్ గా ఎంటర్ చేశారా మీరు? సార్ ట్రైనింగ్ @123 నేనా? ఆ URL కి 111 సార్, @111 సారీ, ట్రైనింగ్ @111. TRAINI@111. ఇలాంటి అథెంటికేషన్స్ మీరు టీమ్ డాష్ బోర్డ్ లోకి వెళ్లే ముందే చెక్ చేసుకోవాలండి. ఓకేనా? కనెక్షన్ ఈజ్ ఓకే. ఇప్పుడు కనెక్షన్ ఓకే అండి. ఈవెన్ మీ ఇన్స్టాన్స్ స్లీప్ మోడ్ లో ఉన్నా కానీ ఇది వర్క్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. లేదు సార్, రెండు ఆన్ లోనే ఉన్నాయి. ఓకే, వెయిట్ చూడండి. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, స్టిల్ ప్రాబ్లం అయితే ఉంది. ఏంటి? హౌఎవర్ పేరెంట్ చూడండి,
పేరెంట్ ఇన్స్టాన్స్ యొక్క వర్షన్ వచ్చేసి డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉంది. మీ పేరెంట్ ఇన్స్టాన్స్ టోక్యో అంట, ఒకటి టోక్యో ఒకటి యూతా ఉందండి, అందువల్ల ఇది అవ్వడం లేదన్నమాట. రెండు ఒకటే ఉండాలా సార్? రియల్ టైమ్ లో 2 వర్షన్స్ ఒకటే ఉంటాయి, ఒకటే ఉండాలి కూడా. ఓకేనా? ఓకే, ఓకే. ఒకసారి దీన్ని చూడండి, ఒకసారి ఏది పేరెంట్ టోక్యో వర్షన్ ఉన్న సర్వీస్ ఇన్స్టాన్స్ ని యూతాకి చేంజ్ చేయండి. ఓకేనా? ఓకే. యూతాకి చేంజ్ చేసి ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో విల్ మీట్ ఆన్ మండే క్లాస్. Thank you so much. మండే రోజు కలుద్దాం. Yeah. Bye bye. థ్యాంక్ యూ. Wow, wow, Thank you.